మీ ఐడియాస్, నా ఐడియాస్ ఒకేలా ఉన్నాయి. అదే దానికి కారణం. మీరందరూ చాలా బాగా గెస్ చేశారు లిపి మిత్రులారా. ఈరోజుకి తిన్నదికి చాలు, కథలోకి వెళ్దాం పదండి. ప్రేమ్ గదిలోకి వచ్చి తలుపు తీయగానే అక్కడ జరుగుతున్న దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. గదిలో ఉన్న మహా కింద కూర్చుని శోభనం గదిలో పెట్టిన పలహారాలన్నీ తింటూ కూర్చుంది. అదే ప్రేమ ఆశ్చర్యానికి కారణం. అలా మహా వింతగా కూర్చుని పలహారాలన్నీ ఒక్కోటిగా రుచి చూస్తూ ఉంటే ప్రేమ్కి ఒక పాట గుర్తొచ్చింది. వివాహ భోజనంబు వింతైన వంటకంబు వియాల వారి విందు ఓహో నాకే ముందు. కానీ మహాకి అదేమీ పట్టించుకోకుండా తింటూనే ఉంది. ప్రేమ్ చుట్టూతా ఒక రౌండ్ వేసి ఎదురుగా వచ్చి నిలబడతాడు. మహా కింద నుంచి పై వరకు చూసి, ఏమైంది అలా చూస్తున్నావు? దిష్టి పెట్టకు, కావాలంటే నువ్వు కూడా తిను అంటూ లడ్డు ఇచ్చింది. నేను నీకు దిష్టి పెడుతున్నానా? అసలు ఎవరైనా ఇలా తింటారా అని అడుగుతాడు ప్రేమ్. దాంతో మహా అతని వైపు చూసి, పైగా పైగా నాకు కూడా ఇస్తానంటావా? నాకే లడ్డు వద్దు, అన్నీ నువ్వే తినేసి నన్ను మాత్రం డిస్టర్బ్ చేయొద్దు అని ప్రేమ్ బెడ్ మీద పడుకుంటాడు. అయితే మీకు అక్కర్లేదా? మా చిన్నుని తీసుకురానా? వాడికి ఇవంటే చాలా ఇష్టం అంది మహా. చిన్ను ఈ గదిలోకి రావడమా? వద్దొద్దు, కావాలంటే రేపు ఉదయం తీసుకొస్తాను. వాడికి నువ్వే ఇవ్వు. ఇప్పటికీ అందరూ నాదే తప్పనుకుంటున్నారు. మా అమ్మ, నాన్న, ఆఖరికి నా ఫ్రెండ్స్ కూడా. ఈ గదిలో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియకూడదు అని మనసులో అనుకుంటాడు ప్రేమ్. తెచ్చుకుంటే మధ్యలోనే ఆపేశారే చెప్పండి. అదేమీ లేదులే, తిన్న తర్వాత మిగిలితే రేపివ్వు. హాయిగా భుజించు మహారాణి అంటాడు ప్రేమ్. అవునా? అయితే నాకు కూడా తీసుకొస్తారా అని ప్రేమ్ పైకి లేచి, ఏంటి ఇంకా తింటావా? హా, మా అమ్మ ఎప్పుడూ చెప్తుంది, ఆడపిల్లలు పుష్టిగా తింటేనే ఇంటికి ఒంటికి మంచిదని. అమ్మ మాటని నేను ఎప్పుడూ జవదాటను. అమ్మో, మీ అమ్మంటే నీకు అంత ఇష్టమా? అవును, ఎవరికైనా అమ్మంటే ఇష్టమే కదా. నీకు మీ అమ్మంటే ఇష్టం లేదా అని అమాయకంగా అడిగింది మహా. ఎందుకు లేదు, ఆమె వల్లే కదా నాకు ఇన్ని కష్టాలు. ఏం మాట్లాడుతున్నావు? అలాంటి అమ్మలు అస్సలు ఉండరు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నిజంగానే మా అమ్మ నాకు తెలియకుండానే పెళ్లి చేసింది, గదిని కూడా ప్రిపేర్ చేసింది. ఇప్పుడు అందరూ నాదే తప్పంటున్నారు. నువ్వేమనేదేంటి? నీకు పెళ్ళి ఇష్టం లేదా అని మా విచిత్రంగా ప్రేమ్ వైపు చూసి అడుగుతుంది. హా, అదే కదా నేను మొత్తుకునేది. నా మాట ఎవరు వినట్లేదు. వావ్, సూపర్ అని ఎగిరి గంతేస్తుంది మహా. ప్రేమ అదిరిపడి, ఏమైంది? ఎందుకలా అరిచావు? ఎవరైనా వింటే నేనేదో చేశాను అనుకుంటారు. నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అంది. అందరికీ తెలియాలి కదా. నో, అలా తెలియకూడదు. ఆ విషయం నీకు తినటం ఒక్కటే తెలిసినట్టుంది. మిగతా వాటిల్లో నువ్వు జీరో. అదంతా నాకు తెలీదు. నీకు ఇష్టం లేదు, నాకు ఇష్టం లేదు. నేను మా ఇంటికి వెళ్ళిపోతాను. నువ్వు అందరికీ ఇప్పుడే చెప్పేయి అంది మహా. నీకు కూడా ఇష్టం లేదా? అయితే నువ్వే వెళ్ళి మా నాన్నతో చెప్పు. అదేం కుదరదు. ముందు నీకే ఇష్టం లేదన్నావుగా, నువ్వే వెళ్ళి మీ నాన్నతో చెప్పు. దీనికి ఇష్టం లేనప్పుడు చెప్పడానికి ఎందుకు భయపడుతుంది? దీన్ని ఎలాగైనా మన ట్రాక్లోకి తెచ్చుకోవాలి అని మనసులో అనుకుంటాడు ప్రేమ్. చూడు, నువ్వంటే మా నాన్నకి ఇష్టం. నువ్వు చెప్తే వింటాడు. అందుకని నా కోసం నువ్వు వెళ్ళి చెప్పొచ్చు కదా అని అమాయకంగా అడుగుతాడు ప్రేమ్. వద్దొద్దు, అది బెడిసి కొడితే
మా కాంచనా పిన్నితో దెబ్బలు తప్పవు, నేను పడిపోకూడదు అని మనసులో అనుకుంటూ, అదేమీ కుదరదు, నువ్వే వెళ్ళి చెప్పు, ఈ పిల్ల అంటే నాకు ఇష్టం లేదు, మహాని వాళ్ళ ఇంటికి పంపించేయండి అని. ప్రేమ్ చప్పట్లు కొడుతూ, చాలా బాగా చెప్పావు, కానీ వాళ్ళు వినరు, మన ఇద్దరం కలిసి వెళ్ళి మాట్లాడదాం. అదేం కుదరదు, 1 సంవత్సరం తర్వాతే చెప్తాను, అప్పటి వరకు నేనెవ్వరికీ చెప్పను అని తెగేసి చెప్తుంది మహా. సంవత్సరం వరకు ఎవరు వెయిట్ చేస్తారు? అసలు సంవత్సరం అని ఎందుకు అంటున్నావు? అదంతా మీకెందుకు, నేను ఇప్పుడు ఏం చెప్పలేను. అయితే వెళ్ళి ఆ సోఫాలో పడుకో, చెప్పనన్నావుగా అని కోపంగా అంటాడు ప్రేమ్. ఎందుకు నీకు అంత కోపం? నేను సోఫాలోనే పడుకుంటా, నువ్వు ఈ పక్కకి అస్సలు రాకూడదు అంటూ మహా ప్రేమ్ వైపు చూస్తుంది. మొదటిసారి మహాకి కొంచెం బాధగా అనిపించింది. ప్రేమ్ అన్నిసార్లు పెళ్ళంటే ఇష్టం లేదనడం ఆమెకి నచ్చలేదు. అది సంగతి. గదిలో కొత్తగా ఉంది కదండి, అప్పుడప్పుడు ఇలా మాట్లాడుకోవడం కూడా బాగుంటుంది. మీకు ఎలా అనిపించిందో సమీక్ష రూపంలో తెలియచేస్తారని ఆశిస్తున్నాను. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మహాలక్ష్మి స్టోరీ ఎవరికైనా నచ్చుతుంది అనుకుంటే ఇంకా ముందు ముందు మరెన్నో స్టోరీస్ మీ ముందుకు రాబోతున్నాయి. ఇంకో విషయం, కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.